సూర్యాపేట జిల్లా పిఠాపురం రాజకీయాలు మరోసారి చర్చానీయాంశమయ్యాయి. పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ అలకబోనారు. పిఠాపురం మున్సిపల్ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం రోజున ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్వర్ణాంధ్ర భాగంగా పిఠాపురంలో పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన నేతలతో పాటు టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ సైతం హాజరయ్యారు. అయితే వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నదిగా ఉండడంపై ఎస్వీఎస్ఎన్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. చంద్రబాబు ఫోటో స్టాంప్ సైజులో ఉండటంతో కార్యక్రమానికి హాజరైన టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. చంద్రబాబు ఫోటో చిన్నదిగా ఉంటే ఎలా మాట్లాడతారంటూ ఎస్వీఎస్ఎన్ వర్మ సూచించారు. దీంతో వేదికపై నుంచి కిందకు దిగిన వర్మ వేదిక ముందు కూర్చున్నారు. ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో చిన్నదిగా ఉండడంపై స్థానిక మున్సిపల్ అధికారులపై వర్మ కోపగించుకున్నారు. అధికారులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అనుచరులతో కలిసి సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఇదే సమయంలో స్థానిక టీడీపీ కౌన్సిలర్లపైన ఎస్వీఎస్ఎన్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో చిన్నదిగా వేస్తే మీరేం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి గౌరవం లేనప్పుడు తామెందుకు ఇక్కడ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇంత జరుగుతున్నా వేదికపై ఉన్న జనసేన నేతలు స్పందించకపోవడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి తోడు అధికారులతో మాట్లాడే సమయంలో ఇదంతా ఎవరు చేస్తున్నారో తనకు తెలుసంటూ ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొనడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తు కారణంగా పిఠాపురం సీటు పవన్ కళ్యాణ్ కు కేటాయించారు. దీంతో ఎస్వీఎస్ఎన్ వర్మ తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఏపీలో అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చంద్రబాబు పిఠాపురం వర్మకు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలేదు. మరోవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేశారు ఎస్వీఎస్ఎన్ వర్మ. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన పిఠాపురంలో జనసేన టీడీపీ నేతల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. అనేక సార్లు ఈ విషయాన్ని బహిరంగంగానే వ్యక్తమైంది. దీంతో పవన్ కళ్యాణ్ లేకుండా సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎస్వీఎస్ఎన్ వర్మ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.